'అఖండ' సినిమాకి సంబంధించినటువంటి కోపం మాత్రం బాలయ్య అభిమానులకే గాదు, టోటల్ సినిమా రంగంలోనే ఒక చర్చకి తావిచ్చినటువంటి అంశం. మామూలు నటులకి అందరిది ఒక ఎత్తు. బాలయ్య లాంటి వాడు ఒక ముఖ్యమంత్రి తోడల్లుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది, ఇంకో మంత్రి గారికి మామగారు, ఇంకో పక్కన ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వీరాభిమాని. ఎన్టీ రామారావు గారి అబ్బాయికే ఇట్లాంటి సమస్యొస్తే ఇంకా ఎవరికి రావు సినిమా ఇండస్ట్రీలో? ఆయనదేంటి తప్పు? బాలయ్య తప్పే ఉంది. ఇప్పుడు ప్రేక్షకుల తప్పేంటి? ప్రేక్షకులు రూ. 600 పెట్టి టికెట్ కొన్నోడికేంటి పరిస్థితి? తిరిగిస్తామని కొంతమంది, లేదు ఆ రోజున రేపు మళ్ళీ షో పడిన రోజున దీన్ని వినియోగించుదురు అని కొన్ని థియేటర్లు. అట్లాగే పొద్దున్నే 8కి అయిపోతుందనుకుంటే అది పరిష్కారం కాదు. మళ్ళీ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో తెలీదు. మళ్ళీ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్ళీ ఈ రేట్లతోనే అప్పుడు ఇంకొక జీవోలివ్వాలి. ఆ జీవోల తర్వాత మళ్ళీ సినిమా రావాలి. ఇదంతా. అసలు ఇన్ని రోజులు లేనటువంటిది కరెక్ట్‌గా రిలీజ్ అప్పుడే ఈ టెన్షన్. సరే ఈలోపు రకరకాల తిట్లు, శాపనార్థాలు మాట్లాడుకునేవాళ్ళం. మెయిన్ అయితే బాలయ్య అభిమానుల యొక్క మనస్ఫూర్తి పోరాటం అయితే మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. ఎవరు ఎందుకు ఈ మాత్రం కూడా చేసుకోలేకపోతున్నాం మనం ప్రభుత్వంలో ఉండి, 2 రాష్ట్రాలు మన ప్రభుత్వాలే ఉండి అన్నటువంటి ఫీలింగ్ అయితే చాలా బలంగా కనబడుతోంది.